చీరాల మండలం జాండ్రపేట బీవీ&బిఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి నేడు సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:10 వెలగపూడి సచివాలయంలో ఉన్న హెలిప్యాడ్ నుంచి సీఎం బయలుదేరతారు. మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబ సభ్యుని చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర మంత్రి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కళాకారుల కష్టాలు చూశానని, సమస్యలపై పూర్తి అవగాహన వచ్చిందన్నారు. యువగలం పాదయాత్రలో చేనేత రంగం గురించి అవగాహన కలిగించిందని గుర్తు చేశారు. చేనేత రంగం లక్షలాది మంది జీవనానికి ఉపయోగపడుతోందని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించి ఓ కళ చేనేత రంగమన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని పాదయాత్రలోనే మాటిచ్చాను. సమాంతరంగా మన మంగళగిరిలో చేనేతలకు చేయూతనందించే వీవర్స్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి టాటా తనేరా సంస్థతో అనుసంధానం చేశాం. పేద చేనేత కళాకారులకు మగ్గాలు, ఇతర సామాగ్రి అందించారు. చేనేత రంగం కార్మికుల సమస్యలన్నీ శాశ్వత ప్రాతిపాదికన పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందిస్తోంది. మన మంగళగిరి మన చేనేత అనే నినాదంతో దేశవ్యాప్తంగా మన చేనేత వస్త్రాలకు బ్రాండింగ్ కల్పిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీని మంగళగిరి చేనేత కళాకారులు నేసిన శాలువాతో సత్కరించారు. నా తల్లి, నా భార్య మంగళగిరి చేనేత చీరలు ధరిస్తూ మన చేనేత కళకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. చేనేతలకు చేయూతనందించడం మన ప్రభుత్వ ప్రాధాన్యంలో ఒకటి. చేనేత కళకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తనను ఆశీర్వదించిన చేనేత కుటుంబ సభ్యులందరికీ మరోసారి చేనేత దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. యశ్వంత్, రైట్ స్వాతి, భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది చేనేత రంగంపై ఉపాధి కల్పిస్తుంది. ఈ నేత కార్మికులు కాళ్ళు చేతుల కష్టాల్లో మగ్గాలపై కేంద్రీకరించి అకృత దీక్షతో వస్త్రాన్ని తయారు చేస్తారు. ఆధునిక కాలంలో అనేక ఆగపోట్లు గురవుతున్న చేనేత ప్రభుత్వాలను కూడా దీనిపై కూడా ఈ రోజు నారా లోకేష్ అయితే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ పరిష్కారానికి కృషి చేస్తారంటూ కూడా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కూడా ఏదైతే చేనేత కార్మికులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా ఆయన తెలిపిన సమయంలో ఆయన మంగళగిరిలో ఎంపీ అయినప్పటి నుండి మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబ సభ్యుని చేసిందని చెప్పేసి కూడా నారా లోకేష్ ఒక కీలకనైత వ్యాఖ్యలు అయితే చేశారు. చేనేత కళాకారుల కష్టాలను చూశాను, సమస్యపై పూర్తి అవగాహన వచ్చిందని, ఏదైతే తన యువగలం పాదయాత్రలో మీ కష్టాలని చేనేత రంగ కష్టాలన్నీ కూడా నాకు అవగాహన కలిగించిందని, దీనిపై పరిష్కారానికి ముందుకు సాగుతామని కూటమి ప్రభుత్వంలో సీఎంతో మాట్లాడి కూడా తన చేనేత రంగం లక్షలాది మంది జీవనానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగుతామని కూడా చెప్పేదైతే లోకేష్ చేశారు. దీనిపై కూడా ఎంతగానో మన సంస్కృతి సంప్రదాయాలను పరీక్షించే విధంగా ఓ కళ చేనేత రంగం అని కూడా నారా లోకేష్ అన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభోగం తీసుకువస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకే మీ చేనేత రంగమ్మ రాళ్ళతో కూడా నేను ముచ్చటించానని, అదేవిధంగా సమాంతరంగా మన మంగళగిరి చేనేతలకు కూడా చేనేత కూడా ముందుకు వెళ్తామని చెప్పారు. వీలర్స్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి టాటా అనే సంఘాలతో కూడా అనుసంధానం చేస్తామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. మన మంగళగిరి మన చేనేత అనే నినాదంతో దేశవ్యాప్తంగా మన చేనేత వస్త్రాలను బ్రాండింగ్ గా కల్పిస్తూ అమ్మకాలు చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామనేటైతే కూడా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మంగళగిరి చేనేత కళాకారులు నేసిన శాల్వాతోనే తను ఎన్నో సార్లు కూడా ఆయన్ని మన ప్రమాణ స్వీకారకు వచ్చిన సందర్భంలో కూడా ఆయన సత్కరించినట్లు కూడా నారా లోకేష్ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే మాత్రం నా తల్లి, నా భార్య, నా కుటుంబ సభ్యులు కూడా మంగళగిరిలోనే వేసిన చేనేత
చీరలు ధరిస్తారు, వస్త్రాలు కూడా ధరిస్తామని అయితే చెప్పిన పరిస్థితి ఉంది. మన చేనేత కళలకు మనంతా ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. మరి చేనేతలకు చేయించేందుకు మన ప్రభుత్వం ప్రాధాన్యాల్లో ఒకటి కానీ చేనేత కళలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శక్తివంచనం లేకుండా కృషి చేస్తామను అని నారా లోకేష్ అయితే ఈ రోజు చేనేత కార్మికులకు చేనేత దినోత్సవం సందర్భంగా ఒక శుభాకాంక్షలు తెలుపుతూ అయితే మాత్రం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కూడా చేనేత కుటుంబంలో ఒక సభ్యుడిగా కలుపుకొని ఆశీర్వదించి నన్ను మీ సభ్యులందరూ కూడా మరోసారి చేనేత కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు అయితే తెలుపుతూ కూడా ఈ రోజు మాత్రం నారా లోకేష్ అయితే మాత్రం కీలక వ్యాఖ్యలు చేస్తారు. తన యువకుల పాదయాత్రలో కూడా చేనేత కార్మికుల కష్టాల గురించి వాళ్ళకి ఎంతో కూడా చేనేత నైపుణ్యాల గురించి కూడా తెలుసుకున్నానని చెప్పారు. వాళ్ళకి నేటి ఈ చేనేత కార్మిక దినోత్సవం గురించి కూడా తన భావోద్వేగాలను కూడా ఎంతగానో గుర్తు చేశారు. భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఎంతైతే ప్రాధాన్యత ఉందో ఇది చేనేత రంగానికి కూడా అంత ప్రాధాన్యత ఉందని చెప్పేటట్టు కూడా ఈ నారా లోకేష్ వ్యాఖ్యలు అయితే చేసుకోవచ్చు. నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ఇప్పటికే చేనేత రంగ కార్మికులు కావచ్చు సంబంధించిన వారంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా బాపట్లలో కూడా ఈ రోజు చంద్రబాబు కూడా స్వయాన చేనేత కార్మికులను కూడా కలిసి వాళ్ళ ఇబ్బందుల గురించి కూడా తెలుసుకునేందుకైతే మాత్రం చేనేత కార్మికులతో కూడా ముఖాముఖ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. దీంతో చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వం కూడా చేనేత కార్మికులకి ఎంత భరోసా ఇవ్వగలుగుతున్నటువంటి భరోసా ఇప్పించేందుకే ఇట్లా మంత్రులు కానివచ్చు మేమంతా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి అయితే కూడా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఎంతగానో చేనేత కార్మికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.